ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠమైన నువ్వు మానవునిగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని నన్ను నీవు వ్యక్తునిగా చేసుకున్నట్టు లేఖనాలు తెలియజేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ దినం మేము సజీవంగా ఉన్న రక్షణతో ఆశీర్వదించబడ స్తుతి వస్తువులు ఇచ్చిన మమ్మల్ని ఎంతగానో హెచ్చించారు. పడమటి తూర్పు ఎంత దూరము, మా అతిక్రమణ అంత దూరపరిచారు. 103:12 తెలియజేసిన కీర్తన 43 యెషయా 20 తెలియజేస్తుంది. నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమణను తుడిచివేయదు. ఈ దినం మేము నిర్దోషంగా సర్వోన్నతమైన దేవుని కుమారులుగా సిద్ధపరచబడ్డ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాణి గుణాతిశయంగా ప్రచురం చేయగలుగుతాం. మీరందరూ కూడా రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్న ఎంత గొప్ప ఆధిక్యత మాకు అందజేశారు. మాలో ఏ మంచి లేనప్పటికీ మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షించి ఇచ్చిన మహారక్షణ శుభప్రదమైన నిరీక్షణ కొరకు పొందగా చూపిస్తాం. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మాకు వచ్చి క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. ఉదయకాల ఆరాధన పరిచయందరినీ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాను. ఏ వామ్ వెల్కమ్ టు దిస్ డోంట్ స్టార్ట్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సర్వీస్. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినము. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి గ్రంథము తెలియజేస్తూ ఉన్నది 40 దినములు అనేక మందికి అగుపించి వారితో చెప్పినటువంటి మాట, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి. అనగా 40 దినములు ఆయన అనేక మందికి కనిపించి అనేకమైనటువంటి రుజువులను చూపించాడు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత సరిగ్గా ఆయన చెప్పినటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము ఒక 10 రోజుల తర్వాత, అనగా పాత నిబంధనలో పస్కా తర్వాత 50 దినములకు పెంతెకోస్తు అనే పండుగ వస్తుంది. ఈ దినము పెంతెకోస్తు దినము అంటే 50వ దినము. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ తర్వాత 50th డే టుడే. దీన్నే పెంతెకోస్తు డే అంటారు. అదే రీతిగా ఈ దినము సంఘము పుట్టినటువంటి దినము, జన్మదినము. సంఘం చర్చ్ వాస్ బోర్న్ 2000 years ago. ఇదే దినం. మీరందరూ కూడా మీ పక్కవారికి హ్యాపీ పెంతెకోస్తు అని చెప్పండి. చెప్పండి హ్యాపీ పెంతెకోస్తు అని చెప్పండి. ఒకవేళ మీరు హ్యాపీ పెంతెకోస్తు అంటే పెంతెకోస్తు అయిపోరు, మీరు భాషల్లో మాట్లాడారు వెంటనే, అలా అనుకోవద్దండి. సో ఈ దినం మనం లేఖన భాగం చదువుకున్నాము. చాలామందికి చదువుతూ ఉంటారు కానీ కొన్ని విషయాలు అర్థం కావు. కారణం ఏంటంటే దాన్ని అర్థం చేసుకునే జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వకపోవడం. ఈ 50వ దినము పాత నిబంధన గ్రంథంలో అయితే పెద్ద ప్రాముఖ్యత లేదు. కానీ యేసు ప్రభువు వారు సంఘాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచన చేయండి. 4 సువార్తల్లో ఆయన చేసినటువంటి పని మనకు స్పష్టంగా కనులకు కనిపిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్తలో పునరుత్థానము, మార్కు సువార్తలో ఆయన ఆరోహణమై వెళ్ళడం, లూకా సువార్తలో పరిశుద్ధాత్మ వాగ్దానం, యోహాను సువార్తలో అయితే పరిశుద్ధాత్మ గురించి ఎన్నిసార్లు ప్రభు వాగ్దానం చేశాడు. బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు, నేను నీళ్లతో మీకు నేను బాప్తిజం ఇస్తూ ఉన్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకై నాకు యోగ్యత లేదు, యోగ్యుని కాదు, ఆయన వచ్చి మీకు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడని యోహాను సువార్త 1:38 చెప్పాడు. యేసు ప్రభువు యోహాను సువార్త 7:37-38 చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వారి కడుపులో నుండి జీవజల నదులు పారు అని బిగ్గరగా చెప్పాడంటే తన యందు విశ్వాసం ఉంచబోయే వారు పొందబోయే ఆత్మను గురించి ఆ వాగ్దానం చెప్పాడు.
అదే యోహాను సువార్త 14:16, 17 కూడా ఆయన వచ్చి 16లో కూడా రాయబడింది. ఆయన వచ్చి ఏం చేశాడట, నా వాటిలోని తీసుకొని ఆయన మీకు తెలియజేస్తాడు. ఆయన పాపాన్ని గురించి, సత్యాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి మేము ఒప్పింపజేస్తాడని చెప్పాడు. అదే యోహాను సువార్త 20:22లో కూడా వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఆయన కనిపెట్టుకొని ఉండమని చెప్పాడు. ఈరోజు యేసు ప్రభువు వారు చేసినటువంటి ఆ కార్యము, ఆయన ఆరోహణమైపోయిన తర్వాత ఆయన శిష్యులతో చెప్పాడు, మీరు తండ్రి వలన వాగ్దానం పొంది ఉన్నారు, మీరు యెరూషలేములో ఎదురు చూడండి. వారందరూ కూడా దాదాపుగా 10 దినములు మేడగదిపై 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏక మనస్సుతో. ఒకవేళ ఈ పెంతెకోస్తు అనే దినము మనం పాత నిబంధనలు గమనిస్తే దానికి అంత ప్రాముఖ్యత లేదు. ఆ రోజు వారు ఏం చేస్తారంటే, కామన్ అదంతా లేవియ కాలం 23వ అధ్యాయంలో రాయబడ్డది. రకరకాల పండుగలన్నీ కూడా క్రీస్తుకు ముంగుర్తుగా అవి ఛాయమనే ఉంటున్నవి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు తెలియజేస్తారు. అయితే ఆ లేవియ కాలం 23వ అధ్యాయంలో వారు కామన్గా ఏంటి అంటే, ఆ యొక్క మొట్టమొదటి పంటను తీసుకెళ్ళి వారు ఏం చేస్తారు, యాజకుడికి ఇస్తారు. యాజకుడు ఏం చేస్తాడు, షీప్ అంటారు ఆంగ్లంలో. ఆ పనను దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంట, అల్లాడిస్తాడు అంతే. కానీ ఈ పెంతెకోస్తు దినము 4 సువార్తల తర్వాత పత్రికలకు, సువార్తలకు మధ్యలో ఇది ఒక చరిత్ర గ్రంథము. ఇది లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే సంఘ స్థాపన అక్కడే జరిగింది. ఒకవేళ ఈ అపోస్తలుల కార్యం అనే పుస్తకము లేకపోతే సంఘమే లేదు. ప్రభు ఊరిక చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఆరోహణమైపోయాడు. 4 సువార్తల్లో ఉన్నటువంటిది అపోస్తలుల కార్యంలో ఉన్నది. మనము కొన్ని ఫంక్షన్స్లలో భోజనం చేసిన తర్వాత మనకి ఏమిస్తారు, ఫ్రూట్ సలాడ్ ఇస్తారు. ఏమిస్తారండి చెప్పండి. అందులో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి. అలాగే 4 సువార్తలను ఒక బాటిల్లో పోస్తే అపోస్తలుల కార్యములని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పునరుత్థానము, ఆరోహణం ఆయన అందరూ చూస్తుండగానే అపోస్తలుల కార్యం 9, 10, 11 వచనాల్లో రాయబడ్డది. ఆయన ఆరోహణమై వెళ్ళే సమయంలో 2 మనుషులు కనిపించి, గలిలయులారా మీరు ఎందుకు ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఆయన ఎలాగో పరలోకమునకు ఆరోహణమై వెళ్తూ ఉన్నాడు, అలాగే తిరిగి వచ్చును అని రాయబడ్డది. 1వ అధ్యాయం 11వ వచనం. సో ఈ 2వ అధ్యాయం మనం చదువుకున్నాము. ఈ 2వ అధ్యాయంలో దేవుని యొక్క అనాది ప్రణాళిక ఆదికాండం మొదలుకొని సంఘ స్థాపన ఆదికాండం 3:15లోనే రాయబడింది. మరియు నీకును స్త్రీకి, స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరం కలగజేశాను. అది అంటే ఆయన నిన్ను తల మీద కొడును, నీవు ఆయనను మడ మీద కాటు వేస్తావని మాట. ఇక్కడ చర్చ్ వాస్ బోర్న్ ఆన్ దట్ డే. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందని చెప్పాము మనము, 50 days. గుర్తుంచుకోవాలి, రాసుకోవాలి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 50 + 3 ఎన్నైతే 53 రోజుల ముందు యేసు ప్రభువును సెలవు వేయబడానికి తీసుకొని వెళ్ళినప్పుడు పేతురు ఏమన్నాడండి చెప్పండి, చెప్పాలి. యేసు ప్రభు ఎవరు నాకు ఎన్నిసార్లు చెప్పాడు? మరి ఇక్కడ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము కీలకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఏంటది? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మొట్టమొదట యెరూషలేములోను, తర్వాత యూదయ, సమరయ, తర్వాత భూదిగంతముల వరకు మీరు నాకు 53 దినముల ముందు ఏమన్నాడండి పేతురు? What did Peter say 53 days before? Jesus said before the cock crows, you will deny me thrice, Peter. నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను 3 సార్లు, ఒకసారి కాదు
ఇనిషియేషన్ తీసుకొని అక్కడ మొట్టమొదటిసారి దైవ వాక్యము చెప్పినప్పుడు 2వ అధ్యాయము 40-41 వచనాలు ఎంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు? బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. మీకు ఒక సత్యం చెప్తాను, ఈ రోజు పెంతెకోస్తు 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాకపోతే బైబిల్ చదివే అర్హత నీకు లేదు, ప్రసంగం చేసే అర్హత నాకు లేదు. ఆ అర్హత పరిశుద్ధాత్మ దేవుడు కృపావరాల ద్వారా మనల్ని ఆశీర్వదించాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును ఆరాధించాడు. పాటలు పడే అర్హత మీకు లేదు. ఎందుకు చెప్పనా? లేఖనము తెలియజేస్తున్నది, ఇది నేను లేవీయులకు ఇచ్చి ఉన్నాను, అన్యుడు సమీపించకూడదు అని. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 51, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఒకసారి చదవండి, 1:51 చదవండి. సంఖ్యాకాండం బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 1 verse 51. మందిరము మందిరము సాగపోవున్నప్పుడు లేవీయులే దాన్ని విడిపోవలను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన వాడు మరణశిక్ష. 3వ అధ్యాయం 10వ వచనం. నీవు అహరోను అతని కుమారులను నియమింపవలెనా, వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుంటారు. అన్యుడు సమీపించిన వాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చి అందరినీ కూడా ఆత్మచేత ప్రేరేపించబడి, ఆత్మచేత నింపబడి, మనుషులను చూసి పేతురు భయపడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా బోధించాడంటే. ఈరోజు ఈ కృపావరాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. వీరు సాధారణమైనటువంటి గలిలయులు, వీరికి ఆయా దేశాలు తిరిగినటువంటి అనుభవం, ఆయా దేశాల్లో ఉండే భాషలు వారికి తెలియదు. కానీ ఆ ప్రత్యేకమైన దినములు మనందరికీ తెలుసు. యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. కానీ పస్కా పండుగకు ప్రత్యేకంగా, పెంతెకోస్తు పండుగకు ప్రపంచంలో ఎక్కడున్నా పౌలు గారు ఏమంటాడు? సాధ్యమైతే పెంతెకోస్తు దినం వరకు యెరూషలేములో ఉండడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు తన ప్రయాణాల్లో. వారికి ఒక నమ్మకము, వారి జన్మభూమి, వారు దేవుని ప్రేమిస్తున్నారు. అలాంటిది ఆ దినము చూడండి. ఈ పెంతెకోస్తు అనేది లేకపోతే సంఘం అనేది లేదు. సంఘం లేకపోతే ఆ రోజు 120 మందితో ప్రారంభించబడి ఈరోజు దాదాపుగా 270 నుంచి 300 కోట్ల మంది ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఎంత ఆశ్చర్యంగా, ఎంత మానవులైతే ఇంతగా మానవ శక్తి కాదు ఇది. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు వారు యెరూషలేములోనే తిరుగుతూ ఉన్నారు. శ్రమ సంభవించినప్పుడు యూదయ సమరయం వారు చెదిరిపోయారు. 8 నుంచి 12 వరకు యూదయ సమరయంలో బోధించారు. 13 నుంచి భూదిగంతముల వరకు సువార్తను అందించారు. మరలా బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. గ్రంథంలో రాయబడిన విషయాలు తెలియజేస్తున్నారు. అపోస్తలుల కార్యములు 17:6 ఎవరైనా చెప్పగలరా నోటికి? అపోస్తలుల కార్యములు 17:6 ఎప్పుడైనా చదివారా? భూలోకాన్ని తలక్రిందులు చేసినటువంటి వారు ఇక్కడికి కూడా వచ్చిందా? వారు భూలోకాన్ని తలక్రిందులు చేసే శక్తి దేవుడు ఇచ్చాడు వారికి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డది, వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని యేసుతో కూడా ఉన్నవారని వారు గుర్తెరిగిరి. అపోస్తలుల కార్యములు 4:13. ఆ దినము సంఘ స్థాపన జరిగినది. ఆ రోజు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండే
మనం చదువుకున్నటువంటి ఆ లేఖనంలో అక్కడ రాయబడ్డారు. అందరూ వచ్చారు, వారు ఆయా దేశాల్లో స్థిరపడిపోయారు, నివాసం చేస్తూ ఉన్నారు. కానీ యెరూషలేముకు వచ్చారు. ఆ దినము ఆ పెద్ద శబ్దం ఏమిటో అని చూస్తే వీరందరూ కూడా 2వ అధ్యాయం 11వ వచనంలో వారు దేవుని యొక్క గొప్ప కార్యములను, కొన్ని ఆంగ్లంలో అస్టోనిష్డ్, అమేజ్డ్ అనే మాట రాయబడింది. ఆశ్చర్యం, ఏంటి మీరంతా గలిలేయులు కదా? మీరు అనేక సందర్భాలు నేను చెప్పాను. 11 మంది శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందిన వారు. ఒక వ్యక్తి మాత్రము ఇస్కరియోతు అనే ప్రాంతానికి చెందినవాడు. కాబట్టి అతని పేరు ఇస్కరియోతు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే సంఘం అనే శరీరంలోనికి మనందరినీ తీసుకుని వస్తూ ఉన్నాడు. సంఘం అనే శరీరంలోనికి తీసుకుని వస్తున్నాడు ఒప్పించి. పౌలు గారు అన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసు ప్రభుని ఎవడు ఒప్పుకోడని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో ఆ మాట రాయబడింది. Unless until through the Holy Spirit nobody can say that Jesus is the Lord అనే మాట 12వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మ వాగ్దానము ప్రభువే చెప్పాడు. ఆ అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు అదే చెప్పాడు. నేను మీకు నీళ్లతో బాప్తిజం ఇచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారు అంటే పరిశుద్ధాత్మతో అనే మాట రాయబడిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి వచ్చినప్పుడు, ఆ పేతురు మొట్టమొదటిగా పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు అక్కడ ఎంతమంది రక్షించబడ్డారు? ఒకేసారి 3000 మంది రక్షించబడ్డారు. 4వ అధ్యాయం వచ్చే వరకు 5000 మంది రక్షించబడ్డారు. 6వ అధ్యాయం వచ్చే వరకు శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నదనే మాట 6:1 రాయబడ్డది. 7వ అధ్యాయంలో స్టెఫను హతసాక్షి అయిపోయాడు. 8వ అధ్యాయంలో హాము సంతతి వాడైనటువంటి నపుంసకుడు రక్షించబడ్డాడు. 9వ అధ్యాయంలో షేము సంతతి వాడైనటువంటి సౌలు రక్షించబడ్డాడు. 10వ అధ్యాయంలో యాఫెతు వంశస్థుడైనటువంటి కొర్నేలి రక్షించబడ్డాడు. హాము, షేము, యాఫెతు. అందుకే దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17-18 వచనాల్లో పేతురు అన్నాడు, అంత్య దినముల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తాడని చెప్పాడు. అది యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాలు ప్రవచనం. ఈరోజు ప్రసంగం చేసే హక్కు నాకెక్కడండి? అఫ్కోర్స్ పాత నిబంధన కాలంలో కొంతమంది పిలిచాడు. ఆమోసు పండ్లు ఏరుకున్నప్పుడు పిలిచాడు. ఈరోజు అందరినీ కూడా పిలుస్తున్నాడు. కృపావరాలు పంచిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, శాశ్వతంగా మనతో కూడా ఉండడానికి. మన గతవారం కూడా మనం చూసాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా ఉంటాడు అని చెప్పాడు. మీరే ఆయనకు ఆలయంగా ఉన్నారు. 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సంఘటనను మనము జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభువు తన వాగ్దాన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని పంపించి ఆ 120 మంది ఆ మేడ గది మీద కనిపెట్టుకొని ఉండి వారు భాష్యలతో దేవుని గొప్ప కార్యాలు 2:11లో వివరించినప్పుడు వారందరూ కూడా ఏమిటిది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం విస్తరిస్తూ ఉన్నది. లక్షల విమానాలు, కోట్ల విమానాలు నా ఎదురుగా వెహికల్స్ రై 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 పోతా ఉన్నవి. ఆయా ప్రాంతాలకు సువార్తను అనేక మంది తీసుకొని వెళ్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత మనందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ యొక్క కార్యమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకనొక సందర్భంలో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 26వ వచనంలో ఫిలిప్ అక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? నీవు లేచి అరణ్యంలో ఆ నపుంసకుడు వెళ్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అంటే సాధారణ నడకలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పరిగెత్తి ఆ యొక్క రథం మీద కూర్చొని ఏమన్నాడు? నీవు చదువుతున్నది నీకు అర్థమవుతున్నదా అంటే ఏమన్నాడు ఆయన?
ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలా అర్థమవుతుంది, ఎవరైనా బోధించకపోతే అంటే చదువుతున్న లేఖనాన్ని బట్టి దాని అర్థం యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతను అక్కడ చదువుతూ ఉన్నాడు. అప్పుడు దాని భావం చెప్పినప్పుడు అతను ఏమన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఏమన్నాడు అతను, ఇదిగో ఇక్కడ నీళ్లు ఏమైనా ఆటంకమా. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. గొంతు మీద కత్తి పెడితే కూడా ఒక వ్యక్తి నమ్మమంటే నమ్మరు, ₹1,00,00,000 ఇస్తామంటే కూడా ఒక నమ్మరంటే నమ్మరు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువు గారు చెప్పాడు, ఆయన వచ్చి ఏం చేశాడంట, పాపాన్ని గురించి పంపిస్తాడట. పేతురు ఏం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. మత్తయి సువార్త 26:72 పేతురు వెలుపలికి పోయి ఏం చేశాడంటే సంతాపపడి పీటర్ వెంట్ అవుట్ అండ్ వెప్ట్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు మీలో ఒక్కొక్కరు పాటలు పాడగలుగుతూ ఉన్నారు, ఒక్కొక్కరు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు, ఒక్కొక్కరు వాక్యము చదవగలుగుతున్నారు, ఒక్కొక్కరు స్త్రీల మధ్యలో వాక్యము చెప్పగలుగుతున్నారంటే దేవుడికి ఏమైనా పక్షపాతం ఉన్నదండి? పేతురు ఏమంటాడు, దేవుడి పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాళ్ళు ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ, బిగ్గరగా చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ. మత్తయి సువార్త 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34, 35, 36 వచ్చిన. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ పెంతెకోస్తు దినానికి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ దినము సంఘము ఆవిర్భవించినటువంటి దినము. జగత్తు పునాది వేయబడక మునిపే పేతురుతో చెప్పినటువంటి మాట, ఇదిగో పేతురు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతా, ఈ పాతాళ లోక ద్వారములు సైతం దీని ఎదుట నిలువలేరని చెప్పాడు. ఈ సంఘము కొరకు ఆయన 4 సువార్తల్లో ఏం చేశాడండి, ఆయన ప్రాణం పెట్టాడు. కలవరి శిలువలో ఆ గొల్గొతా అనే ప్రాంతంలో ఏం చేశాడంటే ఆయన చనిపోయాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఒకవేళ ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ పని ఆ శిష్యులకు అప్పచెప్పకపోతే అంతే, ఆ 120 మంది. ఇంకా ఒకసారి ఆలోచించి, ఇంకా ఆ 120 మంది కంటే ఒకరు కూడా ఎక్కువ. కానీ ఈరోజు ఎంతమంది అని మనం చెప్పుకుంటున్నాము, 270 నుంచి దాదాపుగా 300 కోట్ల మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి ప్రభువును హత్తుకొని జీవిస్తున్నారు. మరలా బిగ్గరగా చెప్పండి కొట్టండి. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అనే శరీరంలోనికి అవయవములుగా ఒక్కొక్కరిని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని కూడా శరీరంలోనికి తీసుకొని వస్తున్నాడు. క్రీస్తు శరీరంలోనికి, అనగా శిరస్సు ఆయన, మనమంతా శరీరంగా ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అవన్నీ కూడా విషయాలు రాయబడి ఉన్నవి. ఆ దేహానికి శిరస్సు క్రీస్తు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనతో కూడా ఉండి వారు అంటున్నారు, ఏంటి మనం దేవుని గొప్ప కార్యాలను చూడగలుగుతున్నాము. తర్వాత వారు ఆ 13వ అధ్యాయం తర్వాత భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించారు. 28వ అధ్యాయంలో అయితే సంపూర్తిగా ఆయన ఏం చేశారంట, అద్దె ఇంట్లో 2.5 సంవత్సరాలు అక్కడ ఉన్నట్లు మనకు రాయబడింది. తర్వాత మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా యూరోప్ అంతా కూడా అపోజినటువంటి పౌలు ప్రయాణం చేసినటువంటి ఆ పటము మన బైబిల్ గ్రంథంలో అనేక మంది దగ్గర అది కనిపిస్తూ ఉన్నది. మనం చూస్తే ఆయా ప్రాంతాల్లో పౌలు గారు, అపోజిన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు ఇవన్నీ కూడా రాయబడి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. ఈరోజు యూరోప్ అంతా అనేక దేశాలు ఈ సువార్తను మొదటి శతాబ్దము చివరి వరకే లక్షల మంది ప్రభువైన యేసును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. అక్కడ ఏమని రాయబడ్డది, గలతీయులో ఒక సంఘం కాదు. చూడండి అక్కడ గలతీయులకు రాసిన పత్రికలో ఒకసారి మొదటి అధ్యాయంలో 2వ వచనం చూడండి. అక్కడ నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయలో ఉన్న సంఘములకు, చాలు, ఒక సంఘం కాదు, అక్కడ సంఘములు చాలా ఉన్నవి. ఈరోజు మనందరినీ కూడా
ప్రభు ఇక్కడ కూర్చోబెట్టాడంటే, ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇస్తున్నాడంటే, ఒక్కొక్కరికి కృపావరాన్ని ఇస్తున్నాడంటే, ఒక్కొక్కరు చక్కగా, ఎందుకంటే ఏమని రాయబడి తెలుసా? జాగ్రత్తగా గ్రంథం చదవాలి. ఒక్కొక్కరికి వాక్ శక్తి అనే మాట చూడండి. అక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం చూసాం కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మాట మనం చూసాం. 2వ అధ్యాయము అక్కడ రాయబడ్డ రీతిగా ఏమని రాయబడిందంటే చూడండి, అక్కడ 4వ వచనం చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి ఏం చేసిందట? వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారట? అన్య భాషలతో. ఈరోజు నాకేంటి తెలుసు, ఇలా వాక్యం చెప్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు రేపు ప్రసంగం అంటే రాత్రంతా నిద్ర ఉండేది కదా. ఎట్లా చెప్పాలి ఏం కదా నాకేం తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి, నాతో ఉండి, ఆ రోజు శిష్యుడు ఆ పేతురు ఒక చిన్న పాపం చూసి భయపడ్డాడు. అక్కడ రాయబడ్డ మాట, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం. నీవు ఆయనతో కూడా నాకు తెలియదండి యేసెవరు. అలాంటి వ్యక్తి ధైర్యంగా బోధించినప్పుడు వారి హృదయంలో 2వ అధ్యాయంలో చూడండి ఆ మాట, 2వ అధ్యాయం 37వ వచనం చూడండి. అక్కడ వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, ఫుట్ నోట్స్ ఏమని రాయబడ్డదండి? ఫుట్ నోట్స్ ఏమని రాయబడ్డది? దేవపీర్సుడు అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. కత్తి తీసుకొని కూర్చున్నట్టు వారేమన్నారు చూడండి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమపోస్తున్నాను. ఈరోజు ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు సంఘము ఉద్భవించినటువంటి జన్మదినము. పరిశుద్ధాత్మ దేవుడు మానవులతో కూడా శాశ్వతంగా ఉండిపోవడానికి ఆయన వచ్చినటువంటి, ఇది దేవుని యొక్క ప్రణాళికలో భాగం మాత్రమే. దేవుడు ముందుగా ఆలోచన చేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, శిష్యులు భయపడ్డారు, తలుపులు వేసుకుని అమ్మో నాకు భయం, అమ్మో నాకు భయం. ఏదో అంటారు కదా, ఆ పిల్లి దగ్గరికి ఎల్కని పంపించాలంటే అమ్మ నీవు పోతే నీవు వస్తావు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో వారు బిక్కు అనుకుంటూ చూడండి, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ 20వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడింది? 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాడు. పీస్ అంటూ వారు భయపడుతూ ఉన్నారు. యేసు వైపు చనిపోయాడు, ఇంకా మేమేంటి, ఆయనతో కూడా ఉన్నప్పుడు చాలా జరిగిందిలే 3.5 సంవత్సరాలు. జబదయి కుమారుల తల్లి వచ్చి ఓయా కుడి పక్క పెట్టుకో అని ఎడం పక్క పెట్టుకో, 20 అక్కడ ఉంచు ఇక్కడ ఉంచు. తర్వాత వారందరూ కూడా చెప్పి భయపడ్డారు. కానీ ప్రభు వారి ప్రత్యక్షం, తండ్రి వల్ల పొందినటువంటి వాగ్దానం యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. నా తండ్రి వాగ్దానం ద్వారా మీకు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. అప్పుడు మీకు శక్తి వస్తుంది. ఆ శక్తి చేత మీరు మాట్లాడతారు. అప్పుడు ప్రభు మరలా 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొంది, తండ్రి నన్ను పంపాడు, నేను కూడా మీకు పంపుతాను. As my father had sent me, I also send you into this world. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం అయిపోయారు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడనే యేసుక్రీస్తుని లోకంలో పంపించాడు. ఆయన అన్నాడు, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా చేసి నేను మహిమపరిచాను ప్రభువా. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు నా పని అయిపోయింది, నేను చేశాను. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళాడట. ఆయన వెళ్ళినప్పుడు పరలోకం గొప్ప స్వాగతం పలికిందట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక దేవదూత అడిగాడట, ప్రభువా
మరి నీవు వచ్చేసావు, మరి భూలోకంలో పని ఎలా అని ప్రభు అన్నాడంట, నన్ను వెంబడించే వారు అక్కడ చాలా మంది ఉన్నారు, వారు నా గురించి అనేకులకు తెలియజేస్తారు. అది ప్రభు యొక్క నమ్మకం. ఆ రోజు శిష్యులు 17:6 భూలోకాన్ని తలకిందులు చేశారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కూడా ఒక శిష్యుడు వచ్చాడు, దిగుమాన పడినటువంటి తోమ. ఆయన ముందే స్కెప్టిక్ అనమాట, చాలా అనుమానం ఆయనకు. తోమ అంటేనే అనుమానం అనమాట. ఎందుకంటే యోహాను సువార్త 20 అందరినీ కలిసినప్పుడు ఆయన లేడు, నేను నమ్మను కాక నమ్మనన్నాడు. కానీ ఆయన ఎక్కడికి వచ్చాడండి చెప్పండి? చెన్నై థామస్ మౌంట్ వచ్చి ఈ రోజులు కనీసం థామస్ మౌంట్ పొందమంటే సమయం లేదు. చెన్నైకి వచ్చాడు. ఆ ప్రాంతంలో అనేక మందిని ప్రభుత్వం తిప్పాడు. అక్కడే ఆ కొండ మీదే ఒక వ్యక్తి ఈత తీసుకొని ఒక బ్రాహ్మణుడు వెనక నుంచి పొడిచి చంపేశాడట. హీ బికేమ్ మార్టియర్. ఆయన అక్కడే హతసాక్షి అయిపోయాడు. ప్రభుత్వం పిలిపిలారా ప్రభు అన్నాడు, ఎవరు చేస్తారు ఈ పని ప్రభు అంటే దేవతలు అడిగారట. ప్రభు అన్నాడు, నా శిష్యులు ఉన్నారు అక్కడ, వారి పని నెరవేరుస్తారు. తనలు వచ్చి ప్రార్థన చేశారు. సర్వశక్తిగల దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ అనాది ప్రణాళికలు నానా మరి మమ్మల్ని కూడా చేర్చి సర్వోన్నతమైన దేవుని కుటుంబంలో కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి మా పైన ఆత్మను కుమరించి మమ్మల్ని కూడా యోగ్యులుగా పరలోక రాజ్యానికి ఇచ్చినందుకు వదలాలు చెల్లిస్తూ, ఆ రోజు నీవు శిష్యులపై నమ్మకం ఉంచావు, మమ్మల్ని కూడా నమ్ముతున్నావు. మేము కూడా ఇతరులకు నీవు మా కొరకు ప్రపంచం కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డావు అన్నటువంటి విషయాన్ని సాక్ష్య రూపంలో తెలియజేయడానికి సహాయం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.